Morning students. Last class, open the page number all of you. 16 page. Children, last class here, I finished it. That is Abraham Lincoln success story and Lee Forest success story, and then here is Wright brothers and Colonel Sanders, young cartoonist, what is success, and here is deaf, here is partially deaf, who is Thomas Edison, next Henry Ford. So these people are, that is beginning, that is they are, everyone they faced failures. Failures are, that is stepping stones to success. They failed many times and they tried until they got success. Okay, children, page number 16, third paragraph. In 1914, Thomas Edison, at age 67, lost his patent, which was worth a few $1 million on fire. So, in 1914, that is here, Thomas Edison, in 1914, Thomas Edison, at age 67, remember the age, children, 67 years, 67 years, lost his factory కోల్పోవడం the great loss, ఒక ఫైర్, ఒక ఫ్యాక్టరీ మొత్తం అంతా కూడా ఫైర్, completely he lost his factory, which was worth a few $1 million on fire. బుక్కి పాడైపోయింది తన ఫ్యాక్టరీ మొత్తం. తన కష్టపడినటువంటి మొత్తం అంతా కూడా లైఫ్లో అచీవ్ చేసే అచీవ్మెంట్ అంతా కూడా అప్ టు 67 years వరకు కష్టపడినంతా కూడా ఆన్ ఫైర్, మొత్తం అంతా కూడా బూడిదైపోయింది. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. జనరల్గా మనం ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాం, ఒక ఫ్యాక్టరీ కానీ ఒక బిజినెస్ కానీ, దానికి ఇన్సూరెన్స్ అంటే జనరల్గా మనం చేస్తున్నాం. బట్ ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. ఆ ఫ్యాక్టరీలో కొత్త పార్ట్కి పార్షియల్గా వాళ్ళు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది, క్లెయిమ్ చేయడం జరిగింది. కంప్లీట్ ఫ్యాక్టరీ మొత్తం ఇన్సూరెన్స్ రాదు. జస్ట్ ఇట్ వాజ్ ఎ బిగ్ మిస్టేక్. సో నో లాంగర్ ఎ యంగ్ మ్యాన్, Edison was in his lifetime effort go up in smoke and shade. The complete lifetime achievement completely spoiled on fire. అయినప్పటికి కూడా అంటే చెప్పేది, there is great value in disaster. ఒక విపత్తు, డిజాస్టర్స్ అంటే ఎర్త్క్వేక్ కావచ్చు, ఫైర్స్, ఫ్లడ్స్, సునామీస్. సో ఒక గ్రేట్ వాల్యూ, విలువైన మనం అంతా ఈ డిజాస్టర్ కోల్పోయాం. నా కష్టాలతో ఒక ఫ్యాక్టరీ మొత్తం కూడా అంతా దట్ ఈస్ కంప్లీట్లీ డిజాస్టర్. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్డ్ అప్. ఆల్ అవర్ అంటుంది, తనంత పాజిటివ్ యాక్షన్ ఉన్నాడు. మన మిస్టేక్స్ అన్ని కూడా బర్న్డ్ అప్ అయిపోయినాయి. తను యంగ్ ఏజ్ నుంచి అప్ టు 67 ఓల్డ్ ఏజ్, నియర్లీ తను స్టార్ట్ చేసిన లైఫ్ కెరీర్ 20 years, అప్రాక్సిమేట్లీ 20 years నుంచి అనుకున్నాం. 20 నుంచి 67 అంటే 47 years, నియర్లీ 50 years ఆర్ 45 years అచీవ్మెంట్ మొత్తం అంతా కూడా బుగ్గి పాడైపోయింది, ఏం లేదు. అయినప్పుడు కూడా ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్డ్. మన మిస్టేక్స్ అన్ని కూడా వెళ్ళిపోయినాయి, కాలిపోయినాయి, బూడిదైపోయినాయి, బర్న్డ్. థ్యాంక్ గాడ్. దెన్ we have to say thanks to God. Then we know that is our mistake in this way. God కి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు తను. We can start a new. మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం. We have start a new. చూడు, కొత్తగా స్టార్ట్ చేద్దాం అంటే 67 years ఆఫ్ పాసిబిలిటీనా? మన ఇండియన్స్ మనమైతే సో రిటైర్మెంట్ అనుకుంటాం. బట్ ఫారిన్, ఎస్పెషల్లీ USA, they started at the age 67. అందుకే మీకు 67 years గుర్తుపెట్టుకోమని కారణం అనేది చెప్పాను. 67 years లో మళ్ళీ he has started fresh new. In spite of the disaster, మొత్తం డిజాస్టర్ తను మొత్తం కోల్పోయినప్పటికీ కూడా 3 weeks later, 3 weeks తర్వాత he invented phonograph. He invented phonograph. He invented phonograph. What is an attitude? What an attitude!
ఒక్క విధంగా చెప్పాలంటే మానసికంగా అతను ఎంత దృఢంగా ఉన్నాడు, ఎంత గాంభీర్యంగా ఉన్నాడు. We understood what about his attitude of mind. But he never give up. ప్రయత్నం చేయడం వల్ల అసలు అతను ట్రై చేస్తున్నాడు. ఇక 67 లో స్టార్ట్ చేశాడు. బేబీ దట్ ఈస్ చూడండి, డిజాస్టర్ అయినటువంటి టైం ఎంత, ఆఫ్టర్ 3 వీక్స్ తర్వాత 3 వీక్స్ ఆఫ్టర్ దట్ he invented phonograph. We understood what type of his attitude. His attitude. Okay, children. So this is the story of Thomas Edison. 67 years అంతా కోల్పోయాడు. మనమైతే అసలు ఇంకే మన లైఫ్ మనం we can't recover. We can't that is see about our future. We can't see about our future. But here is there. Below are more examples of failures of successful people. Below are more examples of the failures of successful people. ఇంకా కొంతమంది లిస్ట్ ఇస్తున్నారు. ఆ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, థామస్ ఎడిసన్ failed approximately 10,000 times while he was working on the light bulb. థామస్ ఎడిసన్ బల్బ్ ఇన్వెన్షన్ లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు? మోర్ దాన్ 10,000 times. మనం లాస్ట్ క్లాస్ లో కర్నల్ శాండర్స్ 1000 డోర్స్ నాక్ చేసాడు అనుకున్నాం. 1000 డోర్స్ వెళ్ళాడను, కానీ ఇతను ఫెయిల్స్ బల్బ్ ఇన్వెన్షన్ లో 10,000 times ఫెయిల్ అయ్యాడండి. 10,000 times ఫెయిల్ అయ్యాడు వైల్ హీ వాస్ వర్కింగ్ ఆన్ ద లైట్స్. లైట్ ఇన్వెన్షన్ లో మనం చూస్తున్నటువంటి లైట్ లో మరి అతను 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ కూడా he didn't give up his trying, that is effort. Second, Henry Ford was broke at the age of 40. Broke means here is generally died, but here ఇక్కడ ఈ హెన్రీ ఫోర్త్ అనేవాడు హెన్రీ వాజ్ 40 years చనిపోయాడు. హెన్రీ ఫోర్డ్ అనేవాడు రివర్స్ కార్ కొనుక్కున్నాం మనం. గే బట్ సక్సెస్. నెక్స్ట్, లియా ఇయాకోకా was fired by Henry Ford too at the age of 54 years. ఈ హెన్రీ అనేటువంటి వాడు హెన్రీ వాజ్ రిమూవ్డ్ ద జాబ్ ఆఫ్ ఇయాకోకా at the age of 54 years లో ఈ హెన్రీ అనేవాడు లియాకోకా అనేటువంటి వాడిని జాబ్ నుంచి తీసేశాడు. బట్ ఒక ఫేమస్ పర్సన్ తర్వాత. ఫోర్త్ వన్, యంగ్ బెథోవెన్ was told that he had no talent for music. ఈ యంగ్ బెథోవెన్ అనేవాడు ఒక ఫేమస్ మ్యూజిషియన్. ఇతనికి అసలు టాలెంట్ లేదన్నారు. he had no talent but he gave some of the best music to the world. కానీ ఇతను ప్రపంచానికి బెస్ట్ మ్యూజిక్ ని మనకి అందించడం జరిగింది. బెస్ట్ మ్యూజిక్ ప్రపంచానికి. సో హియర్ ఈజ్ ఈ 4 ఎగ్జాంపుల్స్ కదండి, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకు చెప్పిన దాంట్లో 4 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ థామస్ ఎడిసన్ ఫెయిల్ అవ్వడం, సెకండ్ వన్ హెన్రీ ఫోర్డ్ అనేవాడు చాలా త్వరగా చనిపోయినప్పుడు, థర్డ్ వన్ ఈజ్ లియాకోకా అతని జాబ్ రిమూవ్ చేయడం, ఫోర్త్ వన్ యంగ్ బెథోవెన్ ఫేమస్ మ్యూజిక్. అతని టాలెంట్ లేదు కానీ బెస్ట్ ఫేమస్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. సెట్ బ్యాక్స్ మీన్స్ డ్రాబ్యాక్స్ అంటే ఫెయిల్యూర్స్. సెట్ బ్యాక్స్ అంటే తప్పిదాలు. Setbacks are inevitable. Inevitable means compulsion in life. In life means everyone's life. ప్రతి ఒక్కరి జీవితంలో setbacks అనేవి కామన్. Setbacks అనేవి కామన్. మనం వాటి నుంచి we can't escape. We can't escape. Setbacks are inevitable in life. A setback can act as a driving force. A setback is act as a driving force. ఒక్కొక్క సెట్బ్యాక్ ఫెయిల్యూర్స్ ఎలా ఉండాలి, డ్రైవింగ్ ఫోర్స్ అని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అండ్ ఆల్సో టీచ్ us హ్యూమిలిటీ. అది మనకి ఏమి టీచ్ చేస్తుంటే హ్యూమిలిటీ మీన్స్ ఒబీడియన్స్, అనుకోవతో ఉంటాం. సో ఇప్పుడు కూడా మనకి మన లైఫ్లో కొన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు మనం చాలా ఒబీడియంట్గా ఉంటాం, చాలా నమ్రతతో ఉంటాం, అనుకోవతో ఉంటాం, మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ట్రై చేస్తూ ఉంటాం. In grief,
you will find to courage. In grief, you will find to courage and faith to overcome the setback. మనకు బాధ కావచ్చు, కష్టాలు కావచ్చు. So you will find courage and faith. So confidence, courage and faith, ధైర్యము, ఆత్మవిశ్వాసం ఈ రెండు ఉన్నప్పుడు we should overcome setback. So it is courage and faith. So these are the elements to overcome setbacks. Overcome here setbacks. Courage గాని faith గాని, ధైర్యం గాని ఆత్మవిశ్వాసం ఈ రెండు కూడా మనకున్నటువంటి సెట్ బ్యాక్స్ ని ఓవర్కమ్ చేసేటువంటి ఎలిమెంట్స్ అంటాం. సో ఓకే చిల్డ్రన్, సో ఇన్ గ్రీఫ్ యు విల్ ఫైండ్, మనం బాగా కష్టం ఉంటాం, బట్ నీకున్నటువంటి ధైర్యం కోల్పోకూడదు, నీకున్నటువంటి విశ్వాసం కోల్పోకూడదు. టు ఓవర్కమ్ సెట్ బ్యాక్ we need to learn to become victors. We are victors. Victors అంటే ఎవరు? విజేతలు. We need to, that is, we need to learn to become victors. To become victors. మనం victors అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్, విజేతలు అవ్వాలి. మనం విజేతలు అవ్వడానికి నేర్చుకోవాలి. We need to learn to become victors. మనకి అవసరం ఉంది, మన విజేతలు అవ్వాలి. విజేతలు అయ్యేవారు కూడా we need to learn many things in our lives, not victims. చూడండి, victims variation is victors, victims. victors అంటే successful people. Here is successful people. victims అంటే తప్పు చేసిన వాళ్ళు. victims అంటే తప్పు చేసిన వాళ్ళు. సో not victims. So we need to learn to become victors. మనం victors అవ్వాలి కానీ victims అవ్వకూడదు, బలిపశువులు కాకూడదు. victims అంటే మనం బలి అవ్వకూడదు, మనం విజేతలు అవ్వాలి. fear and doubt షార్ట్ సర్క్యూట్ ఇన్ ద మైండ్. మనకి మళ్ళీ ఉంటుంది ఫియర్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఇన్ ద మైండ్. డౌట్స్, ఫియర్స్ అనేవి దట్ ఈస్ కంప్రెసర్ ఆఫ్ అవర్, దట్ ఈస్ ఇన్స్పిరేషన్. మన యొక్క మైండ్ని కంప్లీట్గా క్రష్ చేసేస్తూ ఉంటాయి, సంకుచితం చేసేస్తూ ఉంటాయి, క్రష్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని అవాయిడ్ చేయాలి. హౌ? అవర్ కరేజ్ అండ్ ఫెయిత్. ఈ కరేజ్ ఫెయిత్లో మనలో ఉన్నటువంటి ఈ డౌట్స్ అండ్ ఫియర్ ఈ రెండింటిని కూడా కిల్ చేయాలి. అది నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువు. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, యూ షుడ్ ఆస్క్ యువర్ ఫెయిల్యూర్, ఎవ్రీ ఫెయిల్యూర్ యువర్ సెట్ బ్యాక్. సెట్ బ్యాక్ అంటే ఫెయిల్యూర్. సో ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్. నువ్వు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు, ఫెయిల్ అయిన తర్వాత నీ సెట్ బ్యాక్స్ గురించి ఒక్కసారి నువ్వు చూడు, వెరిఫై చేయి, చెక్ చేసుకో. వాట్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ సెట్ బ్యాక్, వై అండ్ హౌ, ఎందుకు జరుగుతుంది, ఎందుకు, వై ఐఎమ్ ఫెయిల్, దట్ ఈస్ వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ సెట్ బ్యాక్. సో వాట్ యూ డిడ్ లెర్న్, నువ్వు ఏం నేర్చుకున్నావు సెట్ బ్యాక్స్ నుంచి, నువ్వు ఏం నేర్చుకున్నావు ఫెయిల్యూర్స్ నుంచి. అది గివ్ ఎనీ ఎక్స్పీరియన్స్ టు యూ, ఆ ఫెయిల్యూర్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా నీకు? What did I learn from this experience? So only then you will be able to turn a stumbling block. So only then you will be able to a stumbling block. Stumbling block అంటే పెద్దగా అడ్డుగా ఉంది, దానిలో రాయి ఉంది, ఒక పెద్ద రాయి. ఆ దాన్ని నువ్వేం చేస్తావంటే స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటే స్టెప్పింగ్ స్టోన్స్. ఆ పెద్దగా అడ్డు రాయిని నువ్వు బ్రేక్ చేసుకుంటూ నీకున్నటువంటి పాత్ర వేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ వర్కింగ్ హార్డ్ అంటే పెద్దగా ఉన్నటువంటి స్టంబ్లింగ్ బ్లాక్ ని మనం స్టెప్పింగ్ స్టోన్స్ సక్సెస్. సో ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు టర్న్, ఏబుల్ టు డూ. మనం మార్చుకోవాలి, మనం వర్క్ చేయాలి, మనం ప్రయత్నించాలి. ఏబుల్ టు డూ, టర్న్ అంటే చేంజ్ చేయాలి. స్టంబ్లింగ్ బ్లాక్ మీన్స్ బిగ్ స్టోన్ ఇంటూ దాన్ని ఎలా మార్చాలి? స్టెప్పింగ్ స్టోన్స్ చాలా చిన్న స్టోన్స్ గా మనం
మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఓకే చిల్డ్రన్, ద మోటివేషన్ టు సక్సీడ్ కమ్స్ ఫ్రమ్ ది బర్నింగ్ డిజైర్. ఈ మోటివేషన్ అనేది ఎలా వస్తుంది? మనం బర్నింగ్ డిజైర్ అనేది హ్యావ్ ఏ స్ట్రాంగ్ డిజైర్, బలమైన కోరిక ఉండాలి, బాగా అతీతంగా ఉండాలి, బలమైన కోరిక ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి. అచీవ్ ఎనీథింగ్. నీకు డిజైర్ అంటే సరిపోదు. ఇఫ్ యూ హ్యావ్ డిజైర్, యూ హ్యావ్ వాంట్ కాదు, బర్నింగ్ డిజైర్. Napoleon Hill wrote one thing. He said only one thing, children. Whatever in the mind of man. మన మనిషిలో మనసు ఉంటుంది. ఆ మనిషి మనసులో ఏమైతే ఆలోచిస్తున్నాడో, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ మీన్స్ టు ఫార్మ్ అన్ ఐడియా అండ్ బిలీవ్ ద మైండ్ కెన్ అచీవ్. అంటే మనిషి యొక్క మనసు ఏదైతే ఆలోచిస్తుందో, దేన్నైతే నమ్ముతుందో, కన్సీవ్ అంటే బిలీవ్, ఏదైతే నమ్ముతుందో దాన్నే సాధిస్తుంది. We can achieve the particular thing itself. We can achieve the particular thing itself. This is here is complete inspiration message after facing setbacks. So common setbacks are common in our life. We have to overcome our setbacks. Okay children. So by next class I will finish this lesson. Stay children. Thank you.